ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు 6 వీసీడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును. మరియు శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం వీసీడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ 04027655859 9400100910. ప్రతి భారతీయుని ఇంట కొలువుండవలసిన సరస్వతీ పీఠం సామవేదం షణ్ముఖ శర్మ సంపాదకత్వంలో ఋషిపీఠం భారతీయ మానస పత్రిక ఈనాడు ఏజెంట్ల ద్వారా లభ్యమవుతుంది. సంప్రదించండి 040276555859. చరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్తోత్రముల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమ్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని తరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలని మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివమహిమ్న స్థుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు అస్య శ్రీ శివమహిమ్న స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంత ఋషి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమదాశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛతే శివమహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదుట. ఒక మహిమ్న స్థుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో
పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లే, కేవలం శివమహిమ స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం అని చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు. తన పూర్వ విషయంలో పుష్పదంతుడు, అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. స్తోత్రం చేయాలంటే ఏముండాలండి? శ్రావ్యమైన కంఠము, చక్కని లయజ్ఞానం, శృతి జ్ఞానం కలిగినటువంటి వాడే చేయగలడు స్తోత్రం. అందుకు ఆ స్తోత్రం కలిగి ఉండాలి అంటే వాడి దగ్గర ఉండవలసిన విద్య ఏమిటి? సంగీత విద్య ఉండాలి. అంటే గాంధర్వ విద్య వాడి దగ్గర ఉండాలి. గాంధర్వ విద్య వాడి దగ్గర శ్రేష్టంగా ఉన్నప్పుడు అది గంధర్వరాజు గారికి ఇంకెవడవుతాడు? అందుకు ఆ వందిగణంలో గాంధర్వ గణమునకు చెందినట్లుగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు స్తోత్రం చేసి నిత్యం శివుణ్ణి కొలుచుకునేవాడు. అటువంటిది ఒకసారి శివపార్వతులు ఏకాంతంలో ఒక రహస్యమైన తత్వచర్చ చేస్తూ ఉంటే ఇతడు తొందరపాటుగా అటు ప్రవేశించి విన్నట్టు రహస్యంగా. ఆ వినగానే అమ్మవారు శపించారు, ఇక